అందరికీ నమస్కారం. నా పేరు గూడూరు వెంకట శివరాం ప్రసాద్. మా బాబు గూడూరు శాంతి భూషణ్. వాడిని పుట్టిన 5 నెలలకి వాడికి డౌన్ సిండ్రోమ్ అనేది తెలిసింది. నా పేరు బాబ్జీ నల్లూరి. మా అబ్బాయి జిగ్నేష్ సాయి, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈజ్ ఫిజికల్లీ ఓకే బట్ మెంటలీ హీ నీడ్ సమ్ సపోర్ట్. మా బాబు గురించే ఆలోచన మాకు ఫస్ట్ నుంచి కూడా. నా పేరు మధుసూదన్ రావు. పెద్దమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆటిజం అని డిటెక్ట్ అయింది. దానివల్ల ఏంటంటే ఒక చోట కూర్చోరు, ఒక యూనిక్ సిండ్రోమ్ తో బాధపడుతుంటారు. నా పేరు రమేష్ చంద్రబాబు అండి. మాకు పాప ఒక బాబు మెంటల్లీ రిటార్డెడ్. నా పేరు రవికుమార్ అండి, రవికుమార్ మట్ల. మాకు బాబు కార్తీక్. చిన్నప్పటి నుంచి ఉన్న ఈ సెలిబ్రల్ ప్యాలెస్ అనే దీంతో 2015 నుంచి మేము ఒక డెస్టినేషన్ కోసం వెతుకుతా ఉన్నాము. నమస్తే అండి, నా పేరు రత్నాకర్. నిఖిల్ మా రెండో బాబు అండి. మా రెండో బాబుకి చిన్నప్పటి నుంచి డెవలప్మెంటల్ డిలే, అది ADHD అని చెప్పారు. ఇటువంటి పిల్లలకి మంచి స్కూల్స్ చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను అంకిత చారిటబుల్ ట్రస్ట్కి ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఇంటలెక్చువల్ డిజబుల్డ్ పీపుల్కి ట్రైనింగ్ అండ్ థెరపీ, వాళ్ళ రిహాబిలిటేషన్ కొరకు స్థాపించబడింది. బేసికల్గా నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను పేరెంట్ అండి. నా బాబు ఇంటలెక్చువల్ డిజబుల్డ్, మైల్డ్, ఆల్మోస్ట్ బార్డర్ లైన్ ఇంటలెక్చువల్ డిజబుల్డ్. ఈ పిల్లల కోసం ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి వొకేషనల్ వరకు కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలామంది మా తర్వాత ఏంటి అనేది నేను గమనించడం జరిగింది. మా బాబు గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఒక ప్రశ్న వచ్చింది మా లైఫ్లో. మా తర్వాత మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మేము ఉన్నంత వరకు మా బాబు ఓకే, బట్ తర్వాత బాబుకి సెక్యూరిటీ ఏంటి, వాడికి సంబంధించి మిగతా లైఫ్లో ఏంటి అనేది ఆలోచన. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకే సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు మన పిల్లలకి ఎలా సపోర్ట్ అవుతాము? మేమందరం కలిసి మేము ఉంటూ మా పిల్లలు కూడా మాతో పాటు ఉంచుకుంటూ ఇక్కడ ఒక స్కూలు, ఒక హాస్టల్, లివింగ్ హౌసెస్ అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని రెస్పెక్టబుల్గా, సంతోషంగా, వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా జీవించే విధంగా చేయాలని అనే దానికి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా కావాలి. అంటే ఒకళ్ళ అవసరాలు ఇంకొకళ్ళకి తెలుసు కనుక అందరికీ కామన్ నీడ్ ఉంది, కామన్ ప్రాబ్లం ఉంది, కామన్ గోల్ ఉంది. డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడానికి వీలుగా మేము ఆలోచించడం జరిగింది. ఈ ఆలోచన దీంట్లోనే పుట్టిందే ఈ GSB ట్రస్ట్. ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసిన క్రమంలో ఈ ట్రస్ట్ చైర్మన్ గారికి ఇక్కడ ఇప్పుడు మేము కూర్చున్న ప్రదేశంలో ఒక 25 ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ ల్యాండ్ మంచి వాతావరణంలో ఉంది. ఈ ల్యాండ్ నుంచి ఆయన ఒక 4 ఎకరాలు మా ట్రస్ట్కి డొనేట్ చేయడం జరిగింది. మన GSB ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్తో కలిసి ఉండాలి, అలాగే ఇండిపెండెంట్ లివింగ్ కూడా వాళ్ళకి అక్కడ ఉండే వాతావరణాన్ని మేము క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మేము చూస్తూ ఉంటాము. మేము లేకపోయినా కూడా మా పిల్లాడు ఇండిపెండెంట్గా బ్రతకటానికి అక్కడ వాతావరణాన్ని కానీ, అక్కడ ఉండే పరిస్థితులు కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయడం జరుగుతుంది. పిల్లలకి సరైన గాలి, సరైన ఆహారము, సరైన ఎక్సర్సైజ్ ఉండాలనేది మా భావన. ఈ విధంగా ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేసి ప్రకృతి ఒడిలో చక్కటి ఆహారంతో, ఆరోగ్యంతో వాళ్ళని ఉన్నంత కాలం కూడా వాళ్ళు చాలా చక్కగా జీవించాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఈ సిస్టమ్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. స్పెషల్ చైల్డ్ తో పాటు పేరెంట్ కూడా ఉండటం ఇదే ప్రథమార్థం. పేరెంట్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ గా మా పిల్లల్ని మేము ఉండాలని చెప్పి ఈ ట్రస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం. అలాంటి ప్రతి తల్లిదండ్రుల కలలకి, అదేవిధంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తుకి ప్రేమతో నిర్మిస్తున్న బంగారు కుటుంబమే ఈ GSB ట్రస్ట్.